ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అనేది అర్థమవుతోంది. హ్మ్. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతోందక్కడ. ఓకే. కాంగ్రెస్ పార్టీకి కొంత కంపారిటివ్‌గా బీజేపీతో పోలిస్తే హ్మ్. కొంత బలమైన క్యాడర్ ఉందక్కడ. అవును. ఎక్కడ తమిళనాడులో. హ్మ్. అంటే చిదంబరం అవును. దాని తాలూకా కొంచెం స్ట్రాంగ్ కంటిన్యూషను, లీడర్స్ కూడా ఉన్నారు. లెగసీ లీడర్‌షిప్ ఉందక్కడ. ఉంది. హ్మ్. చిదంబరం కొడుకు కూడా రాజకీయాల్లో అవును. ఉన్నాడు 'కార్తీ బలంగానే. చిదంబరం.' హ్మ్. కాబట్టి ఇది ఆ యాంగిల్ కూడా ఉంది. ఓకే. రెండోది తను కొంత డీఎంకేకి, బీజేపీకి వ్యతిరేకంగా నేను నిలబడతాను హ్మ్. అని చెప్పినప్పుడు, ఒకవేళ అటువైపు ఇతను టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంటే పొలిటికల్‌గా తనకు మైలేజీ దక్కుతుందనుకుంటే, ఓకే. విజయ్‌ని కంట్రోల్‌లో ఉంచటం ఎలాగా? అంటే హ్మ్. విజయ్ మెడకి తాడేసి, ఓకే. ఆ తాడు తన చేతిలో పెట్టుకోవాలి హ్మ్. అనేటువంటి ఉద్దేశం హ్మ్. బహుశా బీజేపీకి ఉండే అవకాశం ఉంది. ఓకే. అంటే వాళ్ళు ఎవరినైనా కేసులతోనే ఆపరేట్ జేస్తున్నారు. హ్మ్. ఈ కేసులు, గందరగోళాలతో ఆపరేట్ చేయటము, ఇమేజ్‌తో ఆడుకోవటం, ఓకే. ఈ గేమ్‌లో భాగంగా సంగీతని కూడా వీళ్ళే రంగంలోకి దింపారా అనేది ఒక డౌటు. ఓకే. అంటే మీరు ప్రారంభంలో ఒక మాటన్నారు. అక్కడ ద్రవిడ ఓట్‌ని చీల్చాలంటే విజయ్‌ని రంగంలో దించడం ద్వారా భారతీయ జనతా పార్టీ, విజయ్ ఇద్దరూ దుష్ప్రయోజనాలు పొందడానికి ఛాన్స్ ఉందని. అవును. అలాంటప్పుడు అదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడెందుకు ఈయన్ని ఇంకా మన చేతిలో ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అంటే మీరొక్కసారి 24 ఎన్నికలకి ముందుకెళ్తే, హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సార్. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు హ్మ్. అనే దగ్గరికెడితే, ఆ! ఆయన అయ్యే సందర్భంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి తెలిసే జరిగిందది. హ్మ్. వారి అనుమతితోనే అరెస్టు జరిగింది అనే విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఓకే. తెలిసిన తర్వాత ఆయన అరెస్టయి రాజమండ్రి జైలుకి వెళ్ళే లోపు హ్మ్. ఆయన బ్రెయిన్‌లో మనం అంటే అప్పటి వరకు ఆయన బీజేపీకి లవ్ లెటర్స్ రాస్తున్నాడు. హ్మ్. మనం మళ్ళీ కలిసి వెళ్దామని. అవును. కలిసి ప్రయాణం చేద్దాము అని ఈయన లవ్ లెటర్స్ రాస్తున్నటువంటి సందర్భం పోస్ట్‌మ్యాన్ పవన్ కళ్యాణే. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని 2, 3 సార్లు ఆయన విడిగా కలిసాడు హ్మ్. చంద్రబాబు గారు. కలవటము, ఈయన లవ్ లెటర్‌లు ఇస్తున్నాడు అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలుసు. ఆ లవ్ లెటర్‌లకి అటునుంచి స్పందన రాలా. హ్మ్. రాలేదు. చివరికి ఫైనల్‌గా మనని అరెస్ట్ చేయిస్తున్నారు అంటే, ఏదో చెడింది అనేది అర్థమైంది. ఈయన మనసు నెమ్మదిగా అటువైపు అప్పటి ఇండియా కూటమి వైపు హ్మ్. మరలుతున్నటువంటి సందర్భం. హ్మ్. దీన్ని వాళ్ళు గుర్తించి మమతా బెనర్జీ అవును. వీళ్ళందరూ వరుసగా ప్రకటనలిచ్చారు. హ్మ్. చంద్రబాబుని ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేయాలని. అవును.